వందనాలండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? దినాన్ని దీని యొక్క వాక్య ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఇయాలి అనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద రాజ్యభారము ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తగానికి పేరు పెట్టబడని చెప్పేసి దేవుడు తన పరిస్థితులు లేకుండా చదివిస్తున్నాడు అనమాట అండి. మనందరిని కూడా మన జీవితాల్లో ఆశ్చర్యకారాలు చేయడానికి, మనందరిని కూడా మంచి ఆలోచన ప్రకారం నడిపించడానికి, ఎవరైతే బలహీనులుగా ఉంటారో వాళ్ళందరినీ కూడా బలవంతులుగా చేయడానికి, అందరికీ దేవుడు నిత్య జీవాన్ని ఇవ్వడానికి, అలాగే అందరికీ సమాధానాన్ని ఇవ్వడానికి దేవుడు ఈ లోకానికి వచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం అన్నమాట అండి. అంటే బలవంతుడైన దేవుడు అని చెప్పేసి వాక్యం చెప్తుందన్నమాట అండి. ఆయన భుజం మీద రాజ్యభారం ఉందని చెప్పేసి దేవుడు తన పరిస్థితి లేకుండా ద్వారా చదివిస్తూ ఉన్నాడు అనమాట అండి. ఎందుకంటే మనందరి మీద దేవుడు అధికారిగా ఉండి సరైన న్యాయం తీర్చడానికి, సరైన క్రమంలో నడిపించడానికి, అందరినీ ప్రేమించడానికి, అందరినీ ఆశీర్వదించడానికి, అందరినీ అభివృద్ధి చేయడానికి, అందరి జీవితాలు వెలుగుని నింపడానికి దేవుడి లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అనమాట అండి. దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు కనుక మనము కూడా దేవునికి అంగీకారంగా నడుచుకుని చక్కగా క్రిస్మస్ ఆనందాన్ని, క్రిస్మస్ సంతోషాన్ని, క్రిస్మస్ ఉల్లాసాన్ని, క్రిస్మస్ ఆనందాన్ని, క్రిస్మస్ ఉత్సాహాన్ని పొందుకుని, క్రిస్మస్ దీవెని పొందుకుని హాయిగా జీవిద్దామా? ఏమంటారండి? ఈ ఆలోచన మీదేనండి. మనందరం కూడా దేవుని పిల్లలం కనుక మేమందరం కూడా దేవుని తండ్రిలో జీవిస్తూ ఉంటామండి. పైన చెప్పబడిన అన్నీ కూడా మా జీవితాల్లో జరగాలని చెప్పేసి ఆలోచన కలిగి ఉన్నామండి. మేము దేవుని మాట విని ఆయన మాట ప్రకారం నడుచుకుని దేవుడిచ్చే నిత్య జీవాన్ని పొందుకుని, క్రిస్మస్ ఆనందాన్ని, క్రిస్మస్ దీవెని పొందుకుని చక్కగా హాయిగా జీవించాలని చెప్పేసి ఆలోచన కలిగి ఉన్నామని చెప్పేసి ఎవరైతే అంటూ ఉంటారో వారందరూ కూడా తల్ల వంచండి. చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుని పరలోకపు తండ్రి, నీ ఘనమైన పదం లెక్కలండి స్తుతిస్తోత్రం ప్రభావ. బిడ్డలందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభావ. చక్కగా దండిస్తోత్రం ప్రభావ. మీరు అందరినీ కూడా తండ్రి మమ్మల్ని బలపరచడానికి దండిస్తుంది ప్రభావ. ఇచ్చి జీవాన్ని ఇవ్వడానికి దండిస్తుంది ప్రభావ. సరైన ఆలోచన ప్రకారం నడిపించడానికి దండిస్తోత్రం ప్రభావ. అలాగే దండిస్తోత్రం ప్రభావ. తండ్రి మా జీవితంలో ఆశ్చర్యకరలు చేయడానికి దండిస్తోత్రం ప్రభావ. తండ్రి బలవంతుడిగా మనందరూ కూడా బలవంతుడిగా చేయడానికి దండిస్తోత్రం ప్రభావ. తండ్రి మాకందరికీ సమాధానాన్ని ఇవ్వడానికి దండిస్తున్నాం ప్రభావ. మీరు ఈ లోకానికి వచ్చినట్టు మేము చూస్తూ ఉన్నాం. మమ్మల్ని అందరినీ కూడా ప్రేమించడానికి తండ్రి ప్రభావ. మీరు ఈ లోకానికి వచ్చినట్టుగా మేము చూస్తూ ఉన్నాం తండ్రి. నీకు వందనాలు. మా జీవితంలో ఆశ్చర్యకారులు పొందుకునే యోగ్యత బిడ్డలందరికీ దయచేయని ప్రార్థిస్తున్నాం ప్రభావ. నీకు వందనాలు. బిడ్డలందరూ కూడా దీవించండి, ఆశీర్వదించండి. వివాహం కోసం ఎదురు చూస్తున్న వారిని దండిస్తున్నాం ప్రభావ. బాలింతరాలను, గర్భిణీ స్త్రీలను దండిస్తున్నాం ప్రభావ. అలాగే తండ్రి సంతానం బిడ్డలను దండిస్తున్నాం. అనారోగ్యంతో బాధపడుతున్న వారిని తండ్రి ప్రభావ. తండ్రి గర్భిణీ స్త్రీలను దీవించండి, ఆశీర్వదించండి. చేతులు చేసుకుంటున్న వారిని, వాహనం నడుచున్న వారిని, ఉద్యోగం చేస్తున్న వారిని, వ్యాపారం చేస్తున్న ప్రభావ అందరినీ కూడా దీవించి ఆశీర్వదించి అందరూ ప్రభావ పైన చెప్పడానికి కార్యాలన్నీ దండిస్తున్నారు పొందుకుందండి. క్రిస్మస్ ఆనందాన్ని తను అనుభవించి హాయిగా జీవించే యోగ్యతను ప్రభావ అందరికీ దయచేయమని తండ్రి, ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం దయచేయమని మా ప్రార్థన ఆలకించండి. మా ప్రార్థన తరపున బలం దయచేయమని మా కొరకు తరగని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. తిరిగి దేవుని ఆశీర్వాదాలు మీకు తోడుగా ఉండను గాక. ఆమేన్. దేవుడిచ్చిన మహాఉత్సవం బట్టి దేవుడు మనందరికి కూడా న్యాయం తీర్చాలని, మనందరికీ కూడా న్యాయం తీర్చి హ్యాపీగా జీవించేలా చేయాలని చెప్పేసి దేవుడు మనందరిపై అధికారిగా ఆ రాజ్యాన్ని ఏలడానికి దేవుడు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అన్నమాట అండి. ఎందుకంటే సర్వశక్తిగా దేవుడికి అసాధ్యమైనది ఏది లేదండి. సమస్తం సాధ్యపరిచే దేవుడు మనకు తోడుగా నిడగా సాకర్ ఉపకారుగా ఉన్నాడు కనుక ఆయన భుజం మీద రాజ్యం ఉన్నదని చెప్పేసి దేవుడు ఒక వాక్యం చెప్తుంది కనుక, దేవుడు మనల్ని ప్రేమించే దేవుడు కనుక మనందరం కూడా దేవుని ప్రేమను పొందుకుందామా? ఏమంటారు? మీ ఆలోచన మీదేనండి. మనందరం కూడా దేవుని పిల్లలు కనుక దేవునికి తగినట్లుగా జీవిద్దాం, దేవుని యొక్క ఆలోచన ప్రకారం నడుద్దాం. అలాగే దేవుడిచ్చే చక్కగా దీవెనను అనుభవిద్దాం. క్రిస్మస్ ఆనందాన్ని, క్రిస్మస్ దీవెన, క్రిస్మస్ ఆశీర్వాదాన్ని అనుభవించి భూమి మీద హాయిగా జీవిద్దామా? మనందరి జీవితాల దేవుడు క్రిస్మస్ ఆనందాన్ని నింపునుగాక. ఆమేన్. ఏమంటారు?